చూసి నేను ఏం చేయాలి చెప్పు? మా అమ్మ వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతే ఎట్లా? సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చినావు. సిగ్గు లేకుండా సిగ్గుశరం లేదా? ఏమైంది? తప్పు చేశాను ఏమన్నా? ఒక్క మాట కూడా నేను చెప్పలే చేయకుండా పోయి వీడియో డైరెక్ట్ తీసి పెట్టేసిండు. చాలయ్యా పోయి మీ అయ్యతోటే ఉండు, మీ అయ్యతోటే నీ అన్న నువ్వు పోయి ఉండ్రి. అవి కొంపల నేను రాను, నీ ఇంట్లోకి నేను రాను, నేను సచ్చిన బతిన మా అయ్య దగ్గరనే ఉంటా. తప్పు చేసిన అమ్మాయి అసలు ఏమని చెప్పు? నేను తప్పు చేసిన నువ్వు నన్ను తప్పు చేశాను చెంప మీకు ఎందుకు చేస్తాము? అవసరం లేదు, వీడియో డిలీట్ చేయకపోతే వెళ్ళిపో. అవసరం లేదు నాకు, నేను రాను. కలిసి ఉంటే మన అవుతుందా ఇప్పుడు? ఏం కలిసి ఉంటే? కలిసి ఉంటే మన అవుతుందా? కలిసి ఉండాలా? కలిసి ఉంటే మన అవుతుందా అంటున్నా? ఎవరు కలిసి ఉండాలి? ఏమని చెప్పిన అయితే ఏమైనా ప్రాబ్లం ఉందా? నచ్చలేదు కదా, సరే మేము చేసింది సారీ, తప్పు అయిపోయింది, మాతో దండం పెట్టాలా? ఇగో మీకు కూడా చెప్పేస్తున్నా గైస్, మీరు చెప్పినందుకు ఇప్పటిదాకా చూపించేసిన వీడియోలో ఇంకా పై నుంచి అడగకండి మా డాడీ గురించి. ఓన్లీ ఏమైనా ఉంటే మా మమ్మీ వాళ్ళతో వీడియోలు చేస్తే ఏమున్నా మా మామ వాళ్ళందరూ చూసుకుంటారు, చాలా అయిపోయింది. ఇంకోసారి మా డాడీని తీసుకురాను వీడియోలో. అయ్యా అలా అయ్యనే చక్కగా ఉంటే పిల్లల్ని హాస్టల్ ఎందుకు వేస్తుండే? ఆయన ఎన్ని బాధలు పెట్టి నాకు తెలుసు. మీరు చిన్నగా ఉన్నారు, మీకు తెలియదు నేను ఎంత బాధలు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా నాకు తెలుసు. ఎప్పటిదాకా కూడా అట్లే బతుకుతున్నా. నేను వేరే పెళ్లి చేసుకున్నా, పిల్లలు కావాలా నాకు అని అర్థమైందా? నువ్వు మాట్లాడమా, నేను చెప్తున్నా నాకు తెలిసి ఇట్లాంటివి అయితే అని నీకు ముందు కూడా చెప్పినా. నేను నీకు ఏం చెప్పినావా నువ్వు? నాకు చేస్తావు, నా నెత్తిమే పెడతావు. నీకేం చెప్పినామా? నేను ఏమన్నా నీకు? మనం అందరం కలిసేవా చేస్తాం వీడియో. ఇంట్లోకి వెళ్ళిపోతే ఏమొస్తా వైపు మన కాలు మొక్కి ఇప్పుడు రోడ్లు ఉన్నా మేము కాలు మొక్కి పోయి ఏం చేస్తావు అంటే నువ్వు మాట్లాడాలి చెప్పినావా? మాట్లాడు ఇప్పుడు. ఏం మాట్లాడాలి? నువ్వు మాట్లాడు. ఇట్లా చూసి నేను ఏం చేయాలి చెప్పు? మా అమ్మ వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతే ఎట్లా? ఏమైంది? సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చినావు. సిగ్గు లేకుండా సిగ్గుశరం లేదా? ఏమైంది? తప్పు చేశాను ఏమన్నా? అవును రా, మరి తప్పే అది. ఏం తప్పు చేసినా? నువ్వు ఇన్ని సంవత్సరాలు డాడీ వీడియో చూసినా తప్ప? అదే డాడీ వీడియో తీసినా తప్పు కాదు. నువ్వు ఇన్ని సంవత్సరాలు లేదు, ఇప్పుడు అయ్యి ఎట్లా గుర్తుకొచ్చిండ్రా? గుర్తుకొచ్చిన అంటే వీడియో అందరూ అడుగు కాబట్టి తీసుకునేది మమ్మీ మన చెయ్యాలా లేదా? ఒక్క మాట కూడా అడగలే అక్క, ఒక్క మాట కూడా నేను చెప్పలే చేయకుండా పోయి వీడియో డైరెక్ట్ తీసి పెట్టేసిండు. చాలయ్యా పోయి మీ అయ్యతోటే ఉండు, మీ అయ్యతోటే నీ అన్న నువ్వు పోయి ఉండ్రి. అవి కొంపల నేను రాను, నీ ఇంట్లోకి నేను రాను, నేను సచ్చిన బతిన మా అయ్య దగ్గరనే ఉంటా. వద్దు, నేను రాను. కాదన్నా, నువ్వు కూడా అన్సపోర్ట్ చేసావన్నా, తీసుకొని పోయి వీడియో చేపిస్తావా? ఏం మాట్లాడు చెప్పిన ఇంటలేరు నామే ఇష్టం ఉన్నాడు. ఇప్పుడు ఏమైనా వస్తావా ఇంటికి? నేను రాను. గట్టిగా మాట్లాడు, మెల్లగా మాట్లాడు. నేను రానని చెప్పలే కదా నాకు. నువ్వు అడిగినావా? నన్ను అడిగి చేసిన వీడియో మీ మామ నువ్వు కలిసిపోయి తప్పు ఉందా? డాడీ తీసిన వీడియో తెలిసి తెలియని పెట్టు వీడియో చూడండి, జనాలు అందరూ చూడండి. చూసినా నాకేం ఫరక్ పడదు. నీకేం అరే వేస్ట్ గలీజ్ గా మాట్లాడ అనేయక, వేస్ట్ గా నేను చెప్తున్నా. మంచి మర్యాద నేను ఓడు, నేను ఇలా ఉంటా. కాదురా, నీకు అవసరం ఉందా రా అని. తప్పు కాదురా, నీకు చిన్నప్పటి నుంచి ఆడు తాగి చేసి పిల్లలు కాకుండా చేసిండు. ఆమె కాదనుకొని వదిలేసుకొని మిమ్మల్ని తీసుకోపోయి హాస్టల్ వేసి
మిమ్మల్ని ఇంత పెద్ద చేసి ఇప్పుడు పెద్దగా అయినాక నా అయ్య గుర్తుకొస్తున్నాడు అయ్యతోటి వీడియో చేయని ఆ. నీకు క్షణం సిగ్గు లేదా ఒక నిమిషం హలో నేను మాట్లాడతా వాళ్ళు ఈయన గాని సునీల్ గాని అప్పుడప్పుడు పోతుంటారు కలుస్తూనే ఉంటారు నాకు తెలుసు నాకు అన్ని చెప్తారు చూడు పోని కలుస్తుంటాడు అప్పుడప్పుడు ఆయనకి ఏమైనా కావాలంటే 50 100 ఇస్తారా ఇయ్యరా? ఇస్తామ్మా నేను అన్న ఇచ్చుకోనా నేను కాదంటున్నా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా నీకు Support తెలియదా? చేయాలమ్మా, న్యాయం మాట్లాడుతున్నావు, పబ్లిక్ కి చూపిస్తా అని మాట ఇచ్చిండు చూపించిండు నన్ను Problem అడిగిరా? ఏమన్నా? నన్ను అడిగిరా నీకు మీరు? తెలుసు కదా. నన్ను అడిగిరా? నువ్వు ఇల్లు ఎన్ని వరకు వచ్చిండు నేను రానిగా ఎట్లా పోయి వీడియో ఇల్లు ఎవరి కోసం చేస్తున్నా తీసుకున్నాయన నీకోసం నేనైతే రాను అన్న నేను రాను నాకు అవసరమే లేదు నాకు మాట్లాడుతున్నాయి రాను ఇగో ఒక మాట చెప్తాను ఇల్లు తీసుకుంది దేనికోసం మా అన్న నేను మా మమ్మీ ముగ్గురం కలిసి మంచిగా ఉందామని ఇల్లు తీసుకున్నా పిల్లగాడు మరి మంచిగానే ఉన్నా కదా ఎందుకు వీడియో చేయాలా నా ఇజ్జత్ తీయనికా చూపెట్టి అంతే ఏం నిజమేనమ్మా? ఏం నిజమే నాకు చెప్పు. నా ఇజ్జత్ పోతే మళ్ళీ నా ఇల్లు ఉంటుందా మంచి- ఇన్ని రోజుల నుంచి ఏమిలమ్మా? ఏమి ఇన్ని కావాలి? రోజుల నుంచి లేంది నీకు పెద్ద చేసి అంత నా కుటుంబం మొత్తం నేనే పెద్ద కలిసి చేసినా, మిమ్మల్ని పెద్ద పెద్ద చేసి చేయడానికి. అన్ని చేసే ఇవాళ రోజు పబ్లిక్ లో తీసుకుపోయి ఆయన ముఖం చూపెట్టి ఆయన పెడితే నా ఇజ్జత్ ఏమైనా ఉంటుందా అరే ఇప్పుడు డాడీని వీడియో చూపించడం తప్పేముంది ఇప్పుడు చెప్పు అదే చెప్పు. నేను అడిగేది అరే నువ్వు వద్దనే అంటావు కదమ్మా, నువ్వు వద్దనే అంటావు కదా. అయితే పెట్టేస్తావా పోమా నేను రాను ఎందుకు ఆయన దగ్గర ఉండిపో ఎందుకు ఆయన రావు? దగ్గర పోయి ఉండు ఆయన దగ్గర పోయి ఉండు ఇగో అది తెచ్చుకో ఆయన నేను అయ్యని తెచ్చుకో నీ అన్న నీ అయ్య నువ్వు కలిసి ఆ కొట్టింట్లు ఇల్లు కదా వాళ్ళు ఉండి సంసారం చేయి తెలుస్తుంది తల్లి ఇల్లు అయిందో నేను మాత్రం రాను దేనికి అదే దేనికి రా అంటున్నావు వద్దు నువ్వు నాకు నేను ఎంత వెనకకి వేసుకొచ్చి చాలా అయిపోయింది అక్క ఇక నా వల్ల కాదు ఇప్పుడు పెద్దగా అయినాక కూడా మళ్ళా వీడియోలో తీసుకుపోతా అసలు ఏం చేసావు కలిపిద్దాం అనుకుంటున్నావా ఏం కలిపిద్దాం? నా జీవితం ఆడుకుందాం అనుకుంటున్నావా మళ్ళీ పిచ్చి పట్టిందా? పిచ్చి పిచ్చి ఇదిగో అన్నీ ఏం మాట్లాడుతున్నావు? వాడేంటి చేసేది వాడేమన్న పెద్ద మునగాడా మునగాడ ఏం పోయావా, మునగాడ నేను తప్పు చేశాను నేను అడుగుక మళ్ళీ ఎందుకు పెట్టిండు అడగండి మీరు కలిసి ఉంటే ఏమైంది పోయామా మేము కలిసి ఉంటే ఏమైతే చెప్పు కలిసి ఉంటే ఏమైతుంది? అంటే కలిసి ఉండాలంటే ఆయనని తీసుకొచ్చి కలిసి ఉండడం కాదు నీ అమ్మతోటి మీరు ఉండుర్రి మరి మేము- దాంతో సంబంధం లేదు అమ్మ పెట్టడం దూరం ఉన్నాం కదమ్మా మరి ఆ. ఇప్పుడు కొత్త కొత్త ఉంటే ఏమైంది పోయామా నేను తప్పు చేసినామా అది నేను- ఏ నాడైనా సరే, నేను వీడియోలో- చెప్పు. మీరు ఇంత పెద్దగా అయ్యారు ఆ. నా కొడుకులు ఇంత పెద్దగా అయ్యారు నేను ఇప్పుడన్నా మారుతా నా పిల్లలు నా భార్యతో మంచిగా ఉండాలా ఇంతనన్నా తెలివి వచ్చింది అరే అరే వచ్చిందా అంటే ఇప్పుడు మనం ఏం చేసాం పోయామా అది అయిపోయింది ఏ నాడైనా మిమ్మల్ని ఎప్పుడు ఒక చూసినా? రూపాయి మింకలు పెట్టాలి చెప్పు. మీకు ఖర్చు చేయలేదు అమ్మా, అది అయిపోయింది. చిన్నప్పటి నుంచి మొత్తం నా మీరు కుటుంబం అసలు నేను కలిసి ఒక్కసారి చాలా వచ్చి నా సాధిన పిల్లలు ఎక్కడున్నారు నా భార్య ఏడు ఉంది అని ఒక్కసారి వచ్చి కనుక్కుంటా చూసిండా ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలమ్మా లేక లేక తండ్రిని తీసుకొచ్చి మా అయ్యా అని చూపెట్టుకో అయ్యా అని చూపించిన కానీ ఇప్పుడు నేను అలా మొత్తం మా డాడీ చేసి నాకు మొత్తం అని చెప్పినా ఆయన తెచ్చి ఇంట్లో పెట్టుకుంటా పెట్టుకోలేదు పెట్టుకుంటే అన్ని కొడితే చెప్పులతో ఇల్లు కూడా కొడతా అన్న ఎందుకు కొడతావమ్మా నువ్వు? తెచ్చి మీకు ఛాన్స్ ఇయ్య నేను మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నాను తెచ్చి అరే మళ్ళా ఏదో పెట్టుకుంటానని? పోయిండు పబ్లిక్ అడిగిరు చూపిమన్నాడు చూపించిండు అయిపోయింది దాదానికి నన్ను అడగాలి కదా అన్న ఒక్క మాట తల్లి బాధ అర్థం చేసుకోలేదు తల్లిని అడగాలి కదా చెప్పు తీసుకుపోయి direct. అరే నువ్వు మాట్లాడుతున్నందుకే అమ్మ చేసినాం మరి నువ్వు మాట్లాడితే నా మీద నెత్తి పడుతుంది ఈమె నా నెత్తి మీద పడుతుంది అంతా మీరందరూ బాగుంటారు నాకే పడుతుంది మొత్తం పెంట అంతా నేనైతే రాను అవునరా మళ్ళా నువ్వు ఇంట్లో పెద్దోనివి నీకు తెలివి ఉండాలరా వానికి చెప్పేది పోయి నువ్వు నీకు చెప్పాల్సి వస్తుంది ఏందో నాకు ఏం అర్థమైతే లేదు డాడీ అసలు ఏమైనా తప్పు చేసిన అమ్మ అసలు ఏమని చెప్పు నేను ఏమైనా తప్పు చేసిన నువ్వు నన్ను తప్పు చేశాను అన్న ఆ. చెంప మీకు ఎందుకు బయట కొడతావు? పెడతామని చెప్పు ఏయ్. చేతులు లేవట్టి మాట్లాడదు పోయి ఆయనకి వీడియోలలో తీసుకుపోయినావా తీసుకోపో ఆ వీడియో డిలీట్ చేయి ఆ వీడియో డిలీట్ చేసినాక నేను ఎందుకు డిలీట్ చేస్తామా నేను ఎందుకు డిలీట్ చేస్తా వీడియో పెట్టినాక చూసావా అక్క ఎట్లా ఇప్పుడు డిలీట్ చేసి ఏమనుకుంటారు పబ్లిక్ ఏమనుకుంటారు డిలీట్ చేస్తే పబ్లిక్ ఏమనుకుంటారు ఏం అడిగేది ఉండే మమ్మల్ని ఇట్లా మీ డాడీతో నువ్వు delete పెట్టుకుంటావా? చేస్తా. పెట్టుకుంటావా? లేదా అంట నీకు ఎందుకు అవన్నీ వీడియో డిలీట్ చేస్తావా లేదా అని నేను ఎందుకు చేస్తామా వీడియో చేయకపోతే వెళ్ళిపో అవసరం లేదు వీడియో డిలీట్ చేయకపోతే వెళ్ళిపో అవసరం లేదు నాకు నేను రాను బతుకుపో, ఎట్లా బతుకుపో మాట్లాడు కూర్చొని మాట్లాడు అవసరం లేదు. మెల్లగా ఎందుకు అరుస్తున్నావు? నువ్వు వద్దు అన్న, నాకు చెప్పకుండా ఇది ఎట్లా ఏ రోజు అయితే పోయి వాళ్ళు అయ్యేమని వీడియో చేసిన నా మనసు మొత్తం ఇరిగిపోయింది వానికి తెలియదు ఏదో పబ్లిక్ అడిగిరు కదా అని చేసిండేమో నువ్వేం సాక్షి నిమ్మలంగా నువ్వు మాట్లాడు. పోయినావు అమ్మా ఆయన తప్ప ఏం లేదమ్మా నువ్వు మధ్యలో నేనున్నా మాట్లాడకు. నువ్వు ఆమె మధ్యలో ఆమె తప్ప ఏం లేదు నేను తీసుకోపోయినా మీకు నువ్వు ఎట్లా నువ్వు ఆమె ఏమనకమ్మా తెలియదు, ఆమెకి ఆమెకి ఏం తెలియదు. తెలియదు
ఆడ పోయినా కూడా ఏం మాట్లాడలేదు. మీరు వీడియోలో కూడా చూడండి, నేను అసలు ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఆయన వీడియో పెట్టినప్పుడు మళ్ళీ నేను చెయ్యనని చెప్పేది ఉండే. అమ్మాయి అప్పుడే చెప్పిందమ్మా మమ్మీ ఎందుకు పట్టుకో డిలీట్ చేస్తావా లేదా అని? ఏం డిలీట్ చేయాలమ్మా? వీడియో డిలీట్ చేయాలి. ఏమనుకుంటారు? పబ్లిక్ గురించి నాకు అనవసరం. ఏమనవసరం? నేను పెద్ద చేసింది నీకు అర్థమైందా? నీ కొడుకు ఇన్నాకుండా అవును మరి పబ్లిక్ ఏమైనా అంటున్నా వాళ్ళ అయ్య గురించి చెప్తున్నా, ఎందుకు తీసుకుపోయి చూపిస్తున్నావు అని, వీడియో తీస్తున్నావు అని. అలా ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు, ఆ పబ్లిక్ అందరు అడుగుతారు కాబట్టి చెప్తున్నా. ఇట్లా చూపి మీ డాడీ ఎవరు, మీ డాడీ ఇప్పుడు ఎప్పుడు చూపించాలంటే చూపించిండు. అరే ఒక మాట అడగాలి నేను ఫస్ట్ వచ్చి. అడిగితే వద్దని అంటారు కదా. ఆమెను అడిగినప్పుడు మా అమ్మని వచ్చి పెద్దమ్మ మన అమ్మని ఇట్లా చెప్పు, నేను అడిగిన ఇట్లా చెప్తున్నానంట. మామ ఇదేనా మామ నువ్వు మాట్లాడతాను ఇదేనా? ఏదైనా సొంతంగా ఇది నువ్వు చేసుకుంటే తిరుగుతావు అన్నట్టు కాదు. అది నువ్వు పెద్దగా అయినావు అని నేను ఇష్టం వచ్చినట్టు చేస్తానని నడవదు. పోనీ మామ నాడు వద్దులే. నేను చెప్తున్నాను. తమ్ముడు నువ్వు ఇంట్లోకి వచ్చేసింది మామ. ఇప్పుడు ఎవరు ఉంటారు మన ఇంట్లో? ఎవరు పెడతారు మాకు? ఎవరు పెడతారు మామ? ఈ మాట ముందు ఉండాలా? ఏ ముందు ఉండాలా? ముందు ఉండాలా? నువ్వు అడిగినప్పుడే ఆమె చెప్పి ఉంటే మమ్మల్ని వచ్చి నువ్వు చెప్పేది ఉండే, నేను సంజయించుండేదాన్ని. ఇంతకు ముందు కూడా నేను వీడియోలో ఏమన్నా, నేను ఇంతకు ముందు వీడియో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వీడియో చూపిస్తే చూపి అన్నవా లేదా? ఏమన్నా నేను చూపెట్టు అని అనలే. చూపిస్తే చూపి, నీ ఇష్టం. పబ్లిక్ అడిగి చెప్పు నీ ఇష్టం అని చెప్పి. పబ్లిక్ ని అడుగు అన్నా. అడిగినావా? అడిగిన అప్పుడే వీడియోలా. మరి నువ్వు నాకెందుకు అడగలే? పబ్లిక్ ని అడిగినావు చూపెట్టుమంటారు. మరి నువ్వు నా తల్లి నన్ను అడగాల నాకు కదా. మాట చెప్పు. ఇప్పుడు చూపిస్తుంది ఏమైనా ప్రాబ్లం అయిందా? అవుతుందని నాకు బాధ అవుతుంది. దేనికి ప్రాబ్లం అవుతుందమ్మా? ఇప్పుడు ఎందుకు అని తీసుకొస్తున్నావు నువ్వు? నేను అయినా మొత్తం చేసిన చెప్పినా నాకు. ఒక్కటే వీడియోకి వచ్చిండు కదా అంటే ఒక్క వీడియోకి ఏమైపోయింది? ఇలా ఒక్కడంటే ఎప్పుడు అంటారు చేయడు ఎందుకు చేస్తాడు? ఒక వీడియో అయింది. అయ్యతో ఉండిపో, బతుకుపో. కాదు కలిసి ఉంటే ఏమైనా అవుతుందా? కలిసి ఉంటే ఏమైనా అవుతుందా ఇప్పుడు? ఏం కలిసి ఉంటే? కలిసి ఉంటే ఏమైనా అవుతుందా? ఎవరు కలిసి ఉండాలా? మీరు కలిసి ఉంటే ఏమైనా అవుతుందా అంటున్నా? ఎవరు కలిసి ఉండాలా? ఏమైందమ్మా? ఎవరు కలిసి ఉండాలా? ఎవరు మరి కలిసి ఏం ఉండాలా? చేయమంటావా మరి? నా సావు చూసావా చెప్పు మళ్ళా. సావని ఎంత కొన్నాను చచ్చిపోయినా. వీడియో కోసం మాట్లాడి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? కలిసి ఉంటా అంటావు. దిమాగ్ లేదా? పిచ్చి పట్టిందా నిన్ను? ఆమె ఏం బాధపడ్డదో, ఏం భరించిందో నీకు తెలుసా? నీకు తెలుసా? చేసుకోపోనీ. వాడు ఏం బాధపడ్డా, అది ఎంత బాధపడి ఎంత ఇష్టం వాటితో ఎట్లా అనుభవించింది నీకు తెలుసారా? ఇప్పుడు కలిసి ఉండని చెప్తున్నా, నీకేం తెలుసా అని చెప్తున్నావు? నువ్వు చిన్న పిల్లగాడివి. కలిసి ఉండమని అంటలేడు, మేము కలిసి ఉంటే తప్ప అంటుండు. నువ్వు కలిసి ఉండడం తప్ప బయట తెలుసుకో, వెళ్ళక వద్దలేవు. మేము పోకని అంటాం. నువ్వు ఎన్ని రోజులు చెప్పావు? మా అమ్మ చెప్తుండు కదా, నువ్వు పైసలు ఇస్తున్నావు ఖర్చులకు దానికి ఇస్తావు మాట్లాడుతావు అన్నావు. నాకు తెలుసు ఆ మాట. నాకు మామ కూడా చెప్పిండు. పోనీ ఎంతైనా పిల్లలు కదా నేను గమ్ము నూకున్నా. సునీల్ కూడా కలుస్తుంటాడు, ఈయన కూడా బాబు కలుస్తుంటారు, పోతుంటారు. అయితే ఇప్పుడు నీకు ఆ వీడియో పెట్టినందుకు నీకు బాధ అయిపోయింది. ఇంటికి వచ్చేసిన బయటికి. అంతే. ఇప్పుడు నువ్వు వీడియో డిలీట్ చేయి, నేను ఇంటికి వస్తా. వీడియో డిలీట్ చేయనమ్మా. ఇంకో మాట కూడా చేయకపోతే నేను రాను. ఎందుకంటే పబ్లిక్ మళ్ళీ వేరే అనుకుంటారు. పబ్లిక్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? వీడియో పెట్టి మీ డాడీ నువ్వు చూపించుకున్నావు, మళ్ళీ తర్వాత డిలీట్ చేసి ఏమనుకుంటారు? అంటే నా ఇజ్జత్ పోనీయా? అరే నీ ఇజ్జత్ ఏమైందమ్మా? నేను ఎవరైనా అన్నా? ఏమైంది? ఊకో. సరే పోనీలే. నీకు తెలియదు వీడియోల గురించి, నీకు ఐడియా లేదా? అన్న అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి పెద్ద చేసి చిన్నప్పటి నుంచి నువ్వు పెద్ద చేసినావా? మా డాడీ పెద్ద చేసింది చెప్పినా నేను? ఆయన లేకుండా మిమ్మల్ని సాది పెద్ద అవును, చేసినావమ్మా. చేసిన రోజు అసలు ఆడు ఎవరో కూడా తెలియదు, పబ్లిక్ తెలియదు, ఎవరికి తెలియదు. సామాన్యంగా ఈ రోజు అందరికి తెలిసేటట్టు చేసినావు. తెలిసినట్టు కడుపు నిండింది కదా అయ్యా, పో ఆయనతోటి బతుకు, ఆయనతోటే ఉండు పో. నీకు దమా ఖరాబ్ అయిందా? అన్న, ఇంకో మాట అన్న. తెలియక నేను చెప్పేస్తున్నా, చేసిండు. నన్ను వీడియో దిగి చెప్పేసావా లేదా? నన్ను ఒక్కనే మాట మాట్లాడు బస్. అరే ఎట్లా చేస్తారే అంటే అవసరం లేదు. ఇంకా పోనీ తీయే. వదిలేసి ఏమైంది? ఊకో. సరే ఒక్కసారి నేనైతే పోను అక్క, నేనైతే ఇంటికి పోను. నేను పోను మళ్ళీ ఇంటికి. ఏమంటావమ్మా? ఏ వీడియో రాదో లోపంగా చెప్ప అయిపోతుంది కదా. ఈసారి చేయనంటున్నావు. ఊకో. నేనైతే పోను, నాకు అవసరం లేదు. అరే ఎంత చెప్పినట్టు ఆ వీడియో లేదా? లేదు. చెప్పు నోడుతోనే. ఒక్క మాట అడగలేదు అక్క, ఒక్క మాట కూడా ఆమెను తిప్పిస్తాను, నీకు ఏమన్నా తెలుసా? ఆయనకు కూడా తెలియకుండా తీసుకొని పోయినంట. మామ వీడియో ఉంది దాన్ని తీసుకో. ఆ పిల్లలు కూడా తెలియకుండా తీసుకోపోయినంట. ఎందువల్ల చేయాలా? అడగొచ్చు కదా. అరే జనాలు అడుగుతూరు, చూపిమన్నా చూపించింది తప్పేముంది? మన ఇంట్లో అడగాల కదా అన్న. నన్ను అడిగింది కదా. పోనీ తీ, అయిపోయింది అయిపోయింది. నేను అడిగితే అయిపోయిందా? తల్లిని అడగొద్దా? అంటే కాదు రాంగ్ డిసిజన్ ఉంటుందా? అట్లా అని కాదన్నా నిన్ను మన. అడిగితే అయిపోయిందా? నన్ను మన తల్లిని కూడా అడగొద్దు. అడగాల కదా. అమ్మా నీకు ఒకటి ఉందమ్మా. ఇప్పుడు నీ కోపం నీదమ్మా. మాకైతే అలాంటివి ఏం లేవు కదమ్మా. మరి అప్పుడే చెప్పినా, మీ మమ్మీని అడిగినావా? మీ మమ్మీకి తెలుసు. మమ్మీని అడిగినావా అంటే మమ్మీ వద్దనే అంటే నాకు కూడా తెలుసు. అది ఇట్లా చేస్తాను నాకు తెలుసు. అందుకే నేను పెట్టేసాను డైరెక్ట్ చేసి. మీరు వద్దంటారని అని అడగలేడంట ఆంటీ. ఒక మాట ఆమెను అడిగి కాదమ్మా నీకు కాదేమో ఎవరేమన్నా నిన్న నిన్నేమన్నా ఎవరన్నా ఎవరన్నా ఏమన్నా అనేది నా అక్క నేను తెచ్చుకోను, నాకు అవసరం లేదు. మరి ఎందుకు బాధపడుతున్నావు? అంతగానే ఎందుకు అరుస్తున్నావు? నువ్వు నన్ను అడగకుండా వీడియో ఎట్లా పెట్టినావు? అయితే ఇప్పుడు పెట్టేసాం నేను కదా, ఇంట్లోకి మరి ఎంచి ఏమైంది? వచ్చేసిన, నాకు నచ్చలేదు, నాకు బాధ అయితే ఇప్పుడు అనిపించింది, నాకు నచ్చలేదు. ఇంటికి రావు అయితే ఇప్పుడు? నేను రాను. ఎందుకు రావు? రాను నేను. ఎందుకు రావు? డిలీట్ అన్నా చేయి.
లేకపోతే గమ్మున ఉండు, నేను రాను. నువ్వు మళ్ళీ మాటకు మాట వేసి అరే మామ అట్లా మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాలి మామ నేను? ఒక్కసారి చేసినాం అయిపోయిందని చెప్పి తెలుగుందా తెలియదు ఒకసారి చేయండి. తల్లి ఉందా అంటది నువ్వేంద్ర గట్టిగా ఓరి మాట. నేను ఏమంటే మా ఇంట్లోకి వెళ్ళి రావడం ఎంతవరకు కట్టలేమా మరి? అది అవును ఎవరింటికి వచ్చింది? ఎవ్వరింటికి వచ్చిన నాకు టెన్షన్ నాకు తెలుసా ఇటు వచ్చినా తెలుసా ఫస్ట్ తెలియదు నాకు ఫోన్ అందరికి చేసి అప్పుడు తెలిసింది. లేదు భయమా అవును పబ్లిక్ అందరికి కానీ చెప్పినా నేను పబ్లిక్ అడిగిన చెప్పినా నేను పోతానా పెద్ద మాట్లాడి ఎప్పుడైనా పైకి పోయినా అమ్మ నీ మీదకి వచ్చినా నువ్వు ఇంట్లోకి వెళ్ళి వచ్చినావు తప్పది. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడికి వచ్చినావు ఈడ? అమ్మాయి ఇంకొకసారి రాడు ఏదో ఒక వీడియోలో జనాలు అడిగి చూపించిన ఆ మాట మాట్లాడు. ఆయనతో ఆయనతో ఉంటే తప్ప అని ఆవేశంలో ఇంకా రుబాబు చూపిస్తున్నావు నా ముంగట్నే. నువ్వు నిమ్మలంగా వచ్చి మమ్మీ ఏమమ్మా ఇంట్లోకి వెళ్ళి రావడం అంటే తప్పమ్మా. గయారండి తయారైతున్నావు మీదికి గయ గయ ఉరడానికి ఒకటే తెలుసు. ఇంట్లోకి వెళ్ళిపోవడం తెలుసా? ఇంట్లోకి ఎందుకు వెళ్ళిపోయావు? నా మనసు విరిగిపోయింది బస్ అంతే నీ మీద అంతే అందుకే వచ్చేసిన. అమ్మ తల్లి మా మాట ఇంకోసారి చెయ్యాలంట కదా పోనీ పిల్లలు ఇక వాళ్ళు ఎక్కువ చేస్తున్నావు పోనీ వదిలేసేయి పిల్లగాడు ఇంకోసారి నీ కొడుకే కదా పిల్లలు అన్నప్పుడు తప్పు చేస్తారు పోను అక్క నేనైతే పోను అది ఎట్లా పెట్టి నాకు మైండ్ నుంచి పోతలేదు అక్కడ మెంటలు ఎక్కిపోతే నాకు చెప్పకుండా జీవితం చేసాడు కదా నన్ను తొక్కి పడేయాలి అనిపిస్తుంది నాకు అంత బీపీ లేచిపోతుంది నాకు అవసరమే లేదు నాకు వద్దే వద్దు నేనైతే పోను అక్క నాకు వద్దు నాకు సాల్ అయిపోయింది ఇక సాల్ ఇంత పెద్ద చేసినా కథ వాళ్ళ మీద వాళ్ళు వదిలేస్తా నా బతికేందో నేను చూసుకుని ఇక సాల్ ఇక వాళ్ళు బతుకాలు చూసుకుంటారు ఇక అయిపోయింది. అట్లా అంటే అవసరం లేదు ఏం మాట్లాడుతున్నావు సార్ మిమ్మల్ని పెద్ద చేసినా మంచి పేరు తెప్పించినా మంచి సాధినా మంచి నా పేరు తెచ్చుకున్నా సార్ అదే ఇక నాకు అవసరం లేదు మీరు బతుకురి నేను రాంగ్ ఉంటుందా? నేను చేయమని చెప్పిన అయితే ఏమైనా ప్రాబ్లం ఉందా? నచ్చలేదా? సరే మేము చేసింది సారీ తప్పైపోయింది మాతో దండం పెట్టాలా? అట్లా అనకన్నా నేను చెప్తున్నా కదా నేను అది చిన్నది నువ్వు పెద్ద మమ్మీకి చెప్పు మామ నువ్వే నా మాట విన్నదంటే సరే కానీ అనేది చెయ్యి ఎట్లయినా పబ్లిక్ నేను చూపిస్తా అని చెప్పిన వాళ్ళు అడుగుతారు కదా చెయ్యి ఏమైతుంది నేను మాట్లాడతా అని చెప్పిన చేసిండు అయిపోయింది ఆయన అంటే ఇంకా వీడియోలలో పెట్టుకొని తిరుగుతాం అనుకున్నా అది ఇంకొకసారి వీడియోలు చేస్తే మాత్రం నేను అస్సలు అడగాల నన్ను అడిగి కొడుతున్నావురా నువ్వు నాకు ఇళ్ళకే వచ్చేసాను నాకు టెన్షన్ అయిపోయింది మా ఇంట్లోకి వెళ్ళిపోతే బట్టలు మొత్తం కింద పడేసింది మొత్తం అల్మార్ల బట్టలు అన్ని లేవు మమ్మీ అప్పుడు ఏమనుకోవాలి నాకు భయం ఉండదా? పోనీ చెప్పిన పెద్ద ఇంటికి వెళ్తున్నాను అది కూడా చెప్పలే సీదా బట్టలు వేసుకొని చెప్పి చేయాలా నువ్వు మాత్రం చెప్పకుండా పోయి మీ అయ్యా వీడియోలు చేసి పెడతావు చెప్పకుండా అయితే ఏమైందమ్మా ఇప్పుడు మళ్ళీ ఆడికి వస్తున్నావమ్మా మాట్లాడినావు చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోతావా నువ్వు అడిగి చేసినా అయిపోతుండే కదా ఇంత పోనీ అమ్మా ఇంకోసారి చేసాలా పబ్లిక్ ఇగో మీకు కూడా చెప్పేస్తున్నా గైస్ మీరు చెప్పినందుకు ఇప్పటిదాకా చూపించేసిన వీడియోలో ఇంకా పై నుంచి అడగకండి మా డాడీ గురించి ఓన్లీ ఏమైనా ఉంటే మా మమ్మీ వాళ్ళతో వీడియోలు చేస్తే ఏమన్నా మా మామ వాళ్ళందరూ చూసుకుంటారు చాలా అయిపోయింది ఇంకోసారి మా డాడీని తీసుకురాను వీడియోలో. ఎందుకంటే వాళ్ళ మమ్మీ కష్టపడి పెంచింది వాళ్ళని ఇప్పుడు ఎందుకు అన్నట్టు అంతే నేను నెగిటివిటీ కాదు అట్లా ఏం లేదు కానీ ఏంటంటే ఎందుకు అని ఆమె ఉద్దేశం ఆమె వద్దనుకొని వదులుకున్నాను అదే అలాంటప్పుడు ఎందుకు అని ఎవరికైనా ఉంటది కదా అనుకున్నప్పుడు మళ్ళా మనిషిని మన ఇంట్లోనే దగ్గర మాట్లాడి ఆయనతో తిరిగితే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. కొన్ని చేసిండో ఏమేమి చేసిండో మాకు తెలుసు మా మనసులకు తెలుసు అని ఎట్లా ఉన్నాడో ఏ రోజు కానీ ఏ రోజు వచ్చి జూనికి రాలేదని అసలుకే ఇప్పుడు గుర్తుకొస్తుండు పిల్లలు పెద్దగా నా కొడుకు నా వీడియో కొడుకు నా కొడుకు మా అనిల్ కొడుకు అని చెప్తుండు వీడియోలో ఆయన ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయిపోయింది తెలుసా 15 సంవత్సరాలు ఆయన దూరం జరిపేసి ఎంత బాధపడో మా మనసులకు తెలుసు దాకా ఆయన మాట్లాడింది లేదు ఏం లేదు. నేను కూడా కావాలని చూపానమ్మా నేను వాళ్ళు అడిగేది కాబట్టి చూపించిన వీడియోలో నేను మరీ చెప్తున్నా నేను ఏదో కావాలని నేను పోయి చూపించినట్టు అయిపోయిందమ్మా. వాళ్ళ అయ్యనే చక్కగా ఉంటే పిల్లల్ని హాస్టల్ ఎందుకు వేస్తుండే చెప్పండి హాస్టల్ వేస్తుండేనా తండ్రి చక్కగా ఉంటే పిల్లల్ని హాస్టల్ ఏ తల్లిదండ్రులు వేసుకుంటారా ఆ మొక్కతో ఎట్లా పోషించుకుంటుంది
ఎవ్వరికి ఇప్పుడు మా ఫ్యామిలీ అయినా కూడా చేసే కాడికి చేస్తాం support. ఎవ్వరు వాళ్ళ ఫ్యామిలీ ఎవ్వరు సపోర్ట్ చేయలేదు తెలుసా. నాకు నా పిల్లలకు నాకు నా ఫ్యామిలీ తప్పించి ఏ ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయలేదు. వాళ్ళు ఒక్కరు కూడా నాకు సాయం ఒక్క రూపాయి కూడా చూడలేదు, అయినా అసలు పిల్లలు ఎక్కడ ఉన్నారో కూడా అడగలేదు వాళ్ళు. ఏ దాని కూడా నాకు సాయం చేయలేదు. ప్రతిది నా వాళ్ళు నేనే కష్టపడి పెంచిన అంతే. ఏడవకి ఇవ్వాలా ముందే ఇవ్వాలా పండగ పూట ఎడవకి పిచ్చిదాన్ని పెట్టుకోకూరి. అందుకే మాకు బాధ అయితే బాధ ఒరుతుంది. అది తప్పే వాళ్ళ బావ ఉన్నాడని ఈ సిటీకి ఆ పిల్లలకు చేసిండు. నా మర్దల పిల్లలు ఇట్లా బయటికి రావాల్సిలాగా తిరుగుతారు కదా, స్కూల్ పోతలేరు కదా, ఏం చేస్తలేరు అని ఆయన పిల్లలు పట్టుకొని ఆయన హాస్టల్ వాళ్ళ తీసుకోవాలి. ఫ్యూచర్ చేసిందంటే మా బావనే తెలుసా. మా అన్న మా బావ కలిసి పుణ్యం కట్టుకున్నాడు. మా అక్కలు కలిసి అందరికి మాట్లాడుకొని హాస్టల్ వేసి వాళ్ళకు ఇదే వేరే ఇంట్లో. అక్క వాళ్ళు అక్కడ ఎక్క గల్లీలు ఉంటుండే అప్పుడు వారసు. నేను వీళ్ళకి వదిలేసి వెళ్ళిపోతే తెలుస్తుండే వెళ్ళివా వాళ్ళ అయ్యా ఎట్లయితే ఇచ్చేసి నన్ను ఎవరు చూడాలి తల్లి చూసినట్టు అన్న నేను చూసుకుంటా, మీరు వదిలేసి తెలుస్తుండే అప్పుడు ఆ తల్లి ఇల్వ కూడా నీకు. నేనున్నా తల్లికి ఒక మాట అడగకుండా పోయి చూపి వీడియోలో తీసుకొచ్చినావు. అట్లా వేసి అంత పెద్ద వేసి నాకు ఇప్పుడు కొత్తగా వచ్చి అయ్యా అని అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కానీ నా పిల్లకి ఇట్లా పోతుర్రు అని చెప్పు. ఏయ్, నువ్వు ఎందుకు నీకేమైంది? ఏడుస్తున్నావురా? ఊరుకో. అనే కూర్చొని మారా చిన్నోడా. సారీ అని చెప్పేసినావు కదా మమ్మీకి, మళ్ళీ ఇదేంది ఏడుపు? పండగ ఇయ్యాలా? ఆమె కూడా ఇవ్వకురా. ఇప్పుడు నేను చేసి చేస్తా మళ్ళీ ఎలుస్తావు చూడు. తెలివి ఉండాలా? చెప్పకుండా ఏకుండా వచ్చేస్తావా? మళ్ళీ నాకు బాధ అనిపించింది అన్న. ఫోన్ చేస్తున్నావు, నేను ఫోన్ లేపుతలేదు. నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు ఇది ఉందని. మరి నేను ఏం చేయాలి? మళ్ళీ సంజయ్ ఫోన్ లేదు నేను వచ్చేస్తా ఇంటికి వచ్చేస్తా ఇంకొకసారి ఏ అనేది నేను మాకురా ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన ఎన్ని బాధలు పెట్టి నాకు తెలుసు. మీరు చిన్నగా ఉన్నారు మీకు తెలియదు. నేను ఎంత బాధలు పడ్డా ఎన్ని కష్టాలు పడ్డా నాకు తెలుసు. ఎప్పటిదాకా కూడా అట్లే బతుకుతున్నా. నేను వేరే పెళ్లి చేసుకున్నా పిల్లలు కావాలా నాకు అని అర్థమైందా? మొగలాగా బతికి మిమ్మల్ని సాధిన నేను అర్థమైందా? పోనీ పండుగ పూట వెళ్ళవద్దు పిచ్చోలా. కోరలే ఇంకోసారి నువ్వు ఏడుస్తున్నావే. నువ్వు ఏడుస్తున్నావు అని అనిల్ ఆమె ఏడుస్తుంది. ఆమె ఏడుస్తుంది, ఇంకోసారి పోనులే.